Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Research Circle, Ashok Nagar Experts, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో దేశంలోనే అత్యున్నతమైనటువంటి గవర్నమెంట్ పోస్ట్ ఏదైనా ఉందంటే అది ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామే అతిపెద్ద ఎగ్జామ్. సో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి ఇందులో, మీకు తెలిసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఫారిన్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ అన్ని కలుపుకొని దాదాపు 26 రకాల ఉద్యోగాలకు ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షని మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అంటాం. ఎవ్రీ ఇయర్ ప్లాన్గా పెడతారు ఈ ఎగ్జామ్. పర్ఫెక్ట్గా చెప్తారు ఈ ఎగ్జామ్. దేశంలో పర్ఫెక్ట్గా జరిగే ఎగ్జామ్ ఏదైనా ఉందన్నా కానీ ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. సో దీనికి ఎవరైనా ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీన్ని రాయొచ్చు. ఎనీ డిగ్రీ, మీరు మామూలు సాధారణ డిగ్రీలు, అదేవిధంగా టెక్నికల్ డిగ్రీలు, డిప్లొమా కోర్సెస్ కానీ ఏది చదివినప్పుడు కూడా మీరు యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాయొచ్చు. ముఖ్యంగా ఓపెన్ డిగ్రీ, ఇంటి దగ్గర ఉండి చదువు మానేసి మధ్యలో మళ్ళా చదివి రాసి పాస్. ప్రతి సంవత్సరంగా చూస్తే ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఒక 20 to 30% ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవుతున్నారు ప్రతి సంవత్సరం. మన రాష్ట్రంలో ఒక టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఈ ఓపెన్ డిగ్రీ, ఓపెన్లో బీఏ, బీకామ్, బీఎస్సీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీరు ఓపెన్ డిగ్రీ ఇంటి దగ్గర ఉండే బిఏనో ఏదో చదివి ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా యూపీఎస్సీ సివిల్స్ రాయొచ్చు. సేమ్ మీరు ఓపెన్ డిగ్రీలో బిఏలో ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్సే ఉంటుంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. అందుకని ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళు చాలా డీటెయిల్డ్గా వాళ్ళు పాస్ అవడం కోసం కష్టపడి చదువుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు ఈ ఎగ్జామ్. మీకు తెలిసిన విషయం, ఓపెన్ డిగ్రీ చదివాం కదా సార్, మేము తెలుగులో కదా బీఏ పాస్ అయ్యాం, బీకామ్ పాస్ అయ్యామంటే మీరు తెలుగులో కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన చాలామంది ఓపెన్ డిగ్రీ చదివి వీళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని, దీంట్లో చదివి సాధించినటువంటి వాళ్ళు చాలామంది. మరి 3rd ర్యాంక్ వచ్చిన గోపాలకృష్ణ గారు కానీ, 9వ ర్యాంక్ వచ్చిన భానుప్రకాష్ రెడ్డి గారు, 36వ ర్యాంక్ వచ్చిన ఆపరాజు పల్లవి గారు, వీళ్ళు ఒకప్పుడు ర్యాంకర్స్ వీళ్ళంతా. వీళ్ళందరూ కూడా తెలుగు మీడియంలోనే రాశారు. అదిగాక వీళ్ళు ఓపెన్ డిగ్రీ చదివి బిఏ డిగ్రీ పాస్ అయ్యి సివిల్స్ ఎగ్జామ్ రాశారు. అదేవిధంగా ఇటీవల వచ్చిన మా స్టూడెంట్ ఉదయ కృష్ణారెడ్డి కూడా ఆయన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బిఏ చదవడం జరిగింది. ఆయన కూడా 350 ర్యాంక్తో ఐపీఎస్కి ఎంపిక ఉంటుంది. సో చాలామంది నేషనల్ వైజ్గా చూస్తే చాలామంది ఉన్నారు. కాబట్టి ఓపెన్ డిగ్రీ చదివినా మీరు యూపీఎస్సీ సివిల్స్ రాసి ఐఏఎస్, ఐపీఎస్ ఏ డిగ్రీ ఉన్నా మీకు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాయొచ్చు. బేసిక్గా రాయండి. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పరీక్ష. మీకు మన రాష్ట్రంలో ఏ మీడియంలో కావాలంటే ఆ మీడియంలో మేము కోచింగ్ హెల్ప్ చేస్తాం. అది కోరుతుంది. ఆన్లైన్ ఇస్తాం, ఆఫ్లైన్ ఇస్తాం, మెంటర్షిప్. సో ఫ్రెండ్స్, కాబట్టి తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం బ్యాచ్ ఒకటి మనకి ఇవాళ నుంచి అంటే 25th ఈ రోజు నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ చాలామంది నాకు కాల్ చేసి సార్ మేము వచ్చి జాయిన్ అవుతాం సార్ అన్నారు. సో మీరందరూ త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి వింటే మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి బేసిక్స్ అంటే ఎట్లా, అసలు యూపీఎస్సీ నేచర్ ఏంటి, సివిల్స్ ఎగ్జామ్ ఏంటి, అసలు దాని స్కోప్ ఏంటి, దాని పరిధి ఏంటి, అసలు ఆ పరీక్ష ఏం అడుగుతుంది, మనం ఎలా ఉండాలి, ఎట్లా చదవాలి అనేది కూడా మనం బేసిక్ క్లాస్ నుంచే మనం చెప్తాం. సో మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాచ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు త్వరగా జాయిన్ అయితే మీకు కొంచెం ఫీజులో కూడా కన్సెషన్ ఇస్తాం. ఇప్పుడైతే 20% వరకు కన్సెషన్ ఇస్తాం టోటల్ ఫీజులో. సో త్వరపడి రాయండి. ఓకే, ఏ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. థ్యాంక్ యూ.